కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్ర నమః. కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో ఒక విశేషమైన రోజు ఏదైనా ఉంది అంటే అది కార్తీక పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఉపవాసాలు ఉండి రకరకాల దీపారాధనలు, దీపదానాలు అని చెప్పి, ముఖ్యంగా 365 ఒత్తులు అని చెప్పి ఈ ఒత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారు ఈ రోజున. ఉసిరికాయ దీపాలు, రకరకాల విశేషాలు అయితే ఉంటాయి. ఒక్కసారి వాటి గురించి మాట్లాడుకుందామండి. కార్తీక మాసం అంటేనే మనకు పరమ పవిత్రమైనటువంటి మాసము. ఇటు శివకేశవులకు భేదం లేదు అని చెప్పేటువంటి మాసం ఇది. కానీ కొందరు ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి వారు వైష్ణవులను ఆరాధించొద్దని, వైష్ణవులను ఆరాధించేటువంటి వారు ఈశ్వరుని ఆరాధించకూడదు అని కూడా మనసులో అనుకునేటువంటి వారు ఉంటారు, భేదం చూపిస్తూ ఉంటారు. అది ప్రత్యక్షంగా నేను చూసిన కొన్ని సందర్భాలలో. అది ఒక పీఠాధిపతి, వారి పేరు ఎందుకు కానీ తప్పకుండా ఈ యొక్క వైష్ణవ రిలేటెడ్ ఉండేటువంటి పీఠాధిపతి ఒకానొక దేవాలయం వద్ద ఇటు రాముల వారిది ఇటు ఈశ్వరునిది రామేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందేటువంటి క్షేత్రంలో కేవలము ఆ రాముల వారి యొక్క దర్వాజా కోలో మేము వహాసే అత అంటాడు, హిందీలో మాట్లాడతాడు. సరే అని అంటే ఇక ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను. సో ఆ విధంగా కూడా చెప్పి అంటే ఆలోచింపజేసేటువంటి వారు ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క రామేశ్వరంలో ఇక్కడ రావణాసురుణ్ణి చంపిన తర్వాత మరి అతను బ్రాహ్మణుడే, పైగా ఈశ్వరుని యొక్క భక్తుడు కనుక ఈ శ్రీరాముల వారు ఆ బ్రహ్మహత్యం నాకెందుకు అనే విధంగా రామేశ్వరాలయం వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకొని ప్రతిష్ఠ చేసి వెనుతిరిగి రాంగా సాక్షాత్తు అక్కడ ఉండేటువంటి ఆ రాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు, ఆంజనేయమూర్తి, అక్కడ ఉండేటువంటి కొంతమంది మునులు తపస్సు చేసుకునేటువంటి సమయంలో వారికి సాక్షాత్తు శ్రీరాముల వారు మరియు సీత ఇద్దరూ కూడా కలిసి ఈశ్వరుని రూపకంగా వారికి దర్శనమిచ్చి, ఆ ఆంజనేయమూర్తి నంది రూపకంగా దర్శనమిచ్చి, ఆ రాముడు ఒక త్రిశూలంగా దర్శనమిచ్చినటువంటి సందర్భం, ఒక్కసారిగా వారికి ఒళ్ళు గగ్గురు పురిచినటువంటి సందర్భం. ఇది సాక్షాత్తు చూశారు, మన యొక్క శాస్త్రంలో కూడా చెప్పబడింది. మరి ఆ విధంగా అందరూ ఒక్కరే కనుక వీరు వేరు వారు వేరు అనేటువంటిది లేదు. కనుక కార్తీక పౌర్ణమి రోజు నాడు తప్పకుండా ఈశ్వరుణ్ణి పూజించిన, మనకు వెంకటేశ్వర స్వామిని పూజించిన, ఇద్దరిని పూజించినట్టు అంటే ఎటైనా వెళుతుంది. ఈశ్వరుడు సాక్షాత్తు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటాడు. ఈ మన వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి ఈశ్వరునికి సంబంధించింది ఓం నమ శివాయ జపం చేసుకుంటూనే ఉంటాడు. దీనికి సంబంధించింది కూడా సాక్షాత్తు ఈ యొక్క అమ్మవారు నారదుని పంపి ఇటు వెళ్ళి అడగండి అటు వెళ్ళి అడగండి అంటే, ఎటు వెళితే ఈశ్వరుని దగ్గరికి వెళితే ఇటు స్వామివారి యొక్క నామం జపిస్తూ ఉంటాడు, మనకు ఏది ఈ యొక్క లక్ష్మీపతి యొక్క నామము, ఇటు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే ఓం నమ శివాయ అని చెప్పి స్వామి జపిస్తూ ఉంటాడు. అంటే చెప్తున్నాను విషయము, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు, ఉసిరిక దీపారాధన, దీంతో పాటుగా పౌర్ణమి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మరొక విషయం నేను వీడియో చివరిలో చెప్తాను. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఒక చిన్న రెమెడీ. అదేవిధంగా అభిషేకం, ఏది ఈశ్వరునికి, ఈశ్వరుడు అంటేనే అభిషేక ప్రియుడు, మనకు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, అదేవిధంగా నిత్య కళ్యాణం. ఈ విధంగా మరి ఎవరైతే నిత్యము దీపారాధన చేయలేని వారు ఉంటారో, ప్రతిరోజు ఇంట్లో వారి వారి సమస్యల రీత్యా వారి కుటుంబాన్ని
వారు మెయింటైన్ చేయాలి, అంటే సాధాలి. అంటే ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేయడం అంటే అది ఇప్పుడున్నటువంటి కలియుగంలో చాలా కష్టం. ఉదయం లేచామా, ఉద్యోగం వెళ్ళామా, ఈ సాయంకాలం వచ్చామా, తిన్నామా, పడుకున్న విధంగానే ఉంటుంది. మరికొందరు బిజినెస్, మరికొందరు ఇక రకరకాలైనటువంటి పనులు చేస్తూ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. కనుక రోజు దీపారాధన చేసే విధంగా ఉండొచ్చును, ఉండకపోవచ్చును. కొందరు రాత్రి 12ంటికి వెళ్ళి తెల్లవారుజామున ఎప్పుడో 9-10ంటికి వచ్చేవారు ఉన్నారు. లేదా మధ్యాహ్నం వెళ్ళి 1-2ంటికి మళ్ళీ తెల్లవారుజామున 3-4ంటికి వచ్చి పడుకుంటారు. పాపం వాళ్ళు వేసేవరకు ఎప్పుడో అవుతుంది. అంటే ఈ విధంగా నేను చెప్పేది కేవలం యజమాని గురించి, ఇంటి యజమాని. స్త్రీమూర్తులు ఎట్లాగ ఉంటారు, వారు దీపారాధన చేస్తారు. ఇవాళ రేపు వారు కూడా ఉద్యోగానికి వెళుతున్నారు. వెళ్ళినప్పటికీ వారి ఇంట్లో ఉండేటువంటి డ్యూటీ ఏదైతే ఉందో అది తప్పకుండా క్లోజ్ చేసుకొని వారి యొక్క వర్క్కు వెళ్ళిపోతున్నారు. ఈ 365 అంటే మనకు సంవత్సరానికి పొడుగుగా ఎవరైతే దీపారాధన చేయట్లేదో ఇంటి యజమాని 365 ఒత్తులను తులసి చెట్టు వద్ద వెలిగించాలి. యజమాని, ఇంటి యజమాని. మిగతా వాళ్ళు స్త్రీలు, పిల్లలు, ఇంటి యజమాని గురించి చెప్తున్నా. ఇంటి యజమాని వెలిగించడము ఇంట్లో ఉండేటువంటి అందరికీ శ్రేయస్కరం వస్తుంది. ఓకే, ఇది లేదు నేను వెలిగిస్తా, మా అబ్బాయితో వెలిగింపజేస్తా, నా కూతురుతో వెలిగింపజేస్తా అంటే సంతోషమే, కానీ ఇంటి యజమాని వెలిగిస్తే అందరికి వస్తుంది. వాస్తవానికి ఇంటి యజమానే పూజ చేయాలి. ఇంట్లో ఇంటి యజమానే దీపారాధన చేయాలి. ఇంటి యజమానే దేవతా విగ్రహాలను అన్ని శుద్ధి చేయాలి, కూర్చోవాలి, పూజ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. మరి అలాంటి సమయం లేదు కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు మనకు ఈ వెసులుబాటు ఉంది. ఏ సమయంలో అండి వెలిగించాల్సింది? సమయము మనకు ఉదయం 5:40 సమయం మనకు 4:58 నుండి సుమారుగా 5-5:30 ప్రాంతం ఇదొక సమయము. ఇక పిల్లలు లేదా కొంచెం హడావిడిగా అది ఇది ఉన్నట్టయితే 7:20, 7:30 నుండి 9 గంటల లోపు వెలిగించుకోండి. సాయంకాలమా? ఉదయమే. ఇది చెప్పింది మనము 365 ఒత్తులు వెలిగించేది. సాయంకాలము ఎప్పటిలాగానే ప్రదోషకాలం అయిపోయిన తర్వాత దీపారాధన మామూలుగా ఉంటుంది ఇంట్లో. ఇక భోజన ప్రియుడు మన వెంకటేశ్వర స్వామి వాస్తవానికి. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు కుదిరితే ఒక 4గురికి భోజనం పెట్టండి, కడుపు నిండా. ఇంతే, ఏది లేదు. 365 వత్తులు మీరు వెలిగించినా వెలిగించకున్నా మీరు గనక సాక్షాత్తు విష్ణుమూర్తి రూపకంగా మనసులో భావన చేసుకొని ఒక ఇద్దరికైనా కూడా అద్భుతమైనటువంటి భోజనాన్ని తినిపించండి. నిజంగా స్వామి ఎంతో మురిసిపోతాడు. కనుక ఒకవేళ మేబీ ఛాన్స్ ఉంటే దంపతులను, అంటే బ్రాహ్మణులను చక్కగా వారినే విష్ణుమూర్తి, అదేవిధంగా వారి సతీమణి లక్ష్మీదేవిగా ఆరాధన చేసుకోవాలి. విష్ణు నారాయణుడు అంటే లక్ష్మీ నారాయణులు అంటేనే ఇద్దరు. కనుక ఈ లక్ష్మీ నారాయణులను సాక్షాత్తు బ్రాహ్మణోత్తములను వారి రూపకంగా భావన చేసుకొని చక్కగా ఇంటికి పిలిచి చక్కగా భోజనాది కార్యక్రమాలు చేసి వారికి ఒక తాంబూలము సమర్పించి ఒక వస్త్రాన్ని సమర్పించడం ద్వారా నిజంగా కార్తీక పౌర్ణమికి ఒక అర్థం మీకు తెలిసి వస్తుంది. వితిన్ ఒక 41 రోజులలో మీరు అనుకున్న పని ఏదైతే ఉందో అది 100% నెరవేరుతుంది. ఎక్కడైనా దేవాలయాలు ఉన్న స్వామివారికి తప్పకుండా ఈ రోజు నాడు పచ్చకర్పూరాన్ని డొనేట్ చేయండి. పచ్చకర్పూరాన్ని స్వామికి డొనేట్ చేసేసేయండి, అంతే. మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఈ రోజున చాలా దానాలు కూడా చేస్తూ ఉంటారు కదండి. సాలగ్రామ దానము అని, స్వయంపాక దానము అని, ఉసిరికాయ ఉంటవి. వాటి విశేషం ఏంటి? తప్పకుండా, ఎందుకంటే అదే కార్తీక పౌర్ణమి రోజు చేసుకునేటువంటి దానాలు ఈ దానాల కంటే భోజన దానం చేయలేని వారు సాహిత్య దానం. ఈ సాహిత్య దానంలో బియ్యం, పప్పు, కూరగాయ, చల్లచమరు ఇవన్నీ వస్తాయి. ఇక సాలగ్రామాలు విశేషంగా మనకు నలుపు రంగులో ఉండేటువంటివి విష్ణుమూర్తిగా, తెలుపు రంగులో ఉండేటువంటివి ఆ యొక్క ఈశ్వరుని రూపకంగా కూడా కొలుస్తూ ఉంటాం. ఈ సాలగ్రామ దానము
ఇవి బ్రాహ్మణుల దగ్గర ఉన్న లేదా వారు తీసుకొని వస్తారు. ఆ రోజు మీరు సంకల్పం చెప్పి సాలగ్రామాన్ని దానంగా ఇవ్వడం ద్వారా ఫలితం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా బూడిద గుమ్మడిని ఈ రోజు నాడు దానంగా ఇచ్చిన విపరీతమైనటువంటి మీ కష్టాలన్నీ దరిద్రాలనే తొలగిపోతాయి. ఈరోజు ఇచ్చేటువంటి బూడిద గుమ్మడి కనుక కార్తీక మాసంలో అసలు వాస్తవానికి ప్రతిరోజు కార్తీక మాసంలో మనకు ఆకాశ దీపం ఉంటుంది. అవును. ఈ ఆకాశ దీపము ప్రదోషకాలం మనకు సాయంత్రం సుమారుగా 6, 6:30, 7 ప్రాంతంలో ఉంటుంది. ఈరోజు ఆకాశ దీపాన్ని దర్శించి అటు పిమ్మట బ్రాహ్మణులకు దీపాదానం, ఉసిరి దీపాదానం, లేదా పిండి మనకు బియ్య పిండి కానీ మన గోధుమ పిండితో చేస్తారు పిండి దీపాలు. ఈ పిండి దీపాలను కూడా దానంగా ఇవ్వవచ్చును. రకరకాలుగా ధాన్యాలు ఇస్తూ ఉంటారు. అవును. ఇట్లా దానంగా ఇచ్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ధన్యవాదాలండి. మహాదేవ. దీన్ని తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. Krishna is there.